హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు మనం సైన్స్ మెథడాలజీలో భాగంగా ఫస్ట్ టాపిక్ అయినటువంటి విజ్ఞాన శాస్త్ర స్వభావము, దాని పరిధి మరియు నిర్వచనాలు, ఈ టాపిక్ని చాలా ఈజీగా జస్ట్ ఒక 5-6 నిమిషాల్లోనే లాజిక్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నా వీడియోని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను ఇంకా ఎక్కువగా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఫ్రెండ్స్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి విజ్ఞాన శాస్త్ర స్వభావము, దాని పరిధి, అదేవిధంగా దాని నిర్వచనాలు. సో ఫ్రెండ్స్ చూడండి, నేను డిఎల్ఎడ్ అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిఎడ్కి సంబంధించిన సెకండ్ ఇయర్ అకాడమీ బుక్ని ఫాలో అవుతూ దాని నిర్వచనాలను ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్తో ఈ